హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ అండ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే ఈరోజు సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక చిన్న స్టోరీని మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. మనం చాలా సార్లు మన లైఫ్ లో మనం వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ చాలా దుఃఖిస్తూ బాధపడుతూ మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అయితే ఈ రోజు మీరు ఈ స్టోరీని కంప్లీట్ గా వినండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ మీరు మీ లైఫ్ ని చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది అనే ఒక చిన్న హోప్ తో ఈ స్టోరీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంటుందన్నమాట. ఈ కాకి ఎప్పుడు కూడా బాధిస్తూ దుఃఖిస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ కాకి చెట్టు మీద కూర్చొని బాధిస్తూ దుఃఖముతో కన్నీటితో తను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద ఉన్న ఒక ముని తపస్సు చేస్తున్నప్పుడు ఈ కన్నీరు, కాకి యొక్క కన్నీరు అయితే ఆ ముని ఒక చెంపని తాకుతుంది. అప్పుడు ఆ ముని ఆయన చెట్టు మీద చూసినప్పుడు ఆయనకు ఆ కాకి కనిపిస్తుంది అనమాట. ఆ కాకిని ఆయన ప్రేమగా కిందికి పిలిచినప్పుడు ఆ కాకి వచ్చి ఆ ఎందుకు బాధపడుతుందో అనే ఒక మొత్తం స్టోరీని ఆయన ముందు పెడుతుంది. కాకి అంటది, ముని నేనైతే అస్సలు సంతోషంగా లేను. చూడు నా రంగు చూడు ఎలా ఉందో, నల్లగా ఉంది. నన్ను జనాలు అసలు ఇష్టపడరు. నన్ను అందరూ కూడా దగ్గరికి వెళితే ఉష్ ఉష్ అని తరిమేస్తారు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు, నేనైతే ఇంకా చనిపోవాలా అని అనుకున్నాను అని అంటదనమాట. అప్పుడు ముని అంటారు, అలా కాదు, నీ దగ్గర ఏముందో నువ్వు దాని గురించి చూసి సంతోషించి నువ్వు దాని గురించి నువ్వు ఆనందించు, కానీ ఏది లేదు వాటి గురించి నువ్వు చింత ఎందుకు అని అంటారనమాట. ఇవన్నీ చెప్పినా కూడా కాకి మాత్రం అసలు చెవులోకి వేసుకోదు. ఇవన్నీ చూసి ముని అంటారు, సరే అయితే నేను ఒక పని చేస్తాను. నా దగ్గర ఉన్న శక్తులన్నీ ఉపయోగించి నీకు ఈ కాకి రూపం నుండి వేరే రూపం నీకు ఏదైతే కావాలో అది నేను నీకు ఇస్తాను. సో నీకేం కావాలో నువ్వు కోరుకో అని అంటారనమాట. అప్పుడు ఈ కాకి అంటది, సరే నన్ను ఈ నల్ల రంగు నుంచి తెల్లగా హంసలాగా మార్చు అని అంటది. అప్పుడు ఈ ముని అంటారు, సరే నేను ఖచ్చితంగా అలానే నిన్ను మారుస్తాను, కానీ అంతకుముందు నువ్వు హంస దగ్గరికి వెళ్ళి అది సంతోషంగా ఉందో లేదో కనుక్కొని రమ్మంటారు. సో అప్పుడు ఈ కాకి హంస దగ్గరికి వెళ్ళి, ఓ హంస, తెల్లగా ఉన్న హంస, ఎంత అందంగా ఉన్నావు, అసలు ప్రపంచంలో నీలాంటి అందం ఎవరి దగ్గర ఉండదు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా అని అంటదనమాట. అప్పుడు ఈ హంస అంటది, ఏం రంగులే, నాలో అసలు రంగే లేదు, నేను ఎప్పుడు చూసినా ఈ తెల్ల రంగులోనే ఉంటాను, నాకు అస్సలు ఈ రంగే ఇష్టం కాలేదు అని అంటదనమాట. అప్పుడు ఈ కాకి అంటది, ఓ అంటే నువ్వు కూడా సంతోషంగా లేవా, మరి పక్షుల్లో ఎవరు చాలా అందంగా ఉంటారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈ హంస అంటది, నువ్వు చిలుక దగ్గరికి వెళ్ళు, చిలుక చూడు ఎంత చూడముచ్చటగా రంగులు రంగుల్లో ఉంటదో అని. అప్పుడు ఈ కాకి త్వరగా చిలుక దగ్గరికి వెళ్తాదనమాట. వెళ్ళి ఆ చిలుకని చూసి, చిలుక నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ పైన ఎన్ని రంగులు ఉన్నాయో, అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నావు అని ఆశ్చర్యంగా అంటదనమాట. అప్పుడు చిలుక అంటది, ఈ రంగుల వల్లనే కదా నన్ను ఈ మనుషులనే వాళ్ళు నన్ను బంధించి పెట్టారు, నాకు స్వేచ్ఛ అనేది తెలీదు అని అంటదనమాట. అరే నువ్వు కూడా బాధలో ఉన్నావా, నువ్వు కూడా సంతోషంగా లేవా అని ఈ కాకి అయితే చిలుకనే అడుగుతుంది. అప్పుడు చిలుక అంటది, అయితే నువ్వు నెమలి దగ్గరికి వెళ్ళు, నెమలి అయితే పక్షులలో చాలా అందమైంది, అది చాలా అదృష్టవంతురాలు, నాకు తెలిసి బహుశా నెమలి చాలా సంతోషంగా ఉండొచ్చేమో తన జీవితంలో అని అంటది. అప్పుడు ఈ కాకి ఆ నెమలి వైపుకి వెళ్తాదనమాట. ఆ నెమలిని చూసి ఆ నెమలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నెమలి అయితే ఒక జూలో ఉంటది. అక్కడ అందరూ కూడా ఆ నెమలిని చూసి చాలా సంతోషంగా ఆ నెమలి యొక్క ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తుంటారు అనమాట. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాకి అయితే ఆ నెమలి దగ్గరికి వెళ్ళి అంటది, ఎంత అందంగా ఉన్నావో, అసలు నువ్వు చాలా చూడముచ్చటగా ఉన్నావు, చాలా అదృష్టవంతురాలివి, నువ్వు ఇంత అందంగా జన్మించావు అని దాన్ని పొగడటం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ నెమలి అంటది, అసలు ఈ అందమే నాకు శత్రువుగా మారింది, అందుకే కదా నేను ఇక్కడ బంధించబడ్డాను, నాకైతే స్వేచ్ఛ అనేది ఏంటో కూడా తెలీదు, బట్ నా దృష్టిలో చాలా హ్యాపీగా ఉండే పక్షి అయితే నువ్వే కాకి అని అంటదన్నమాట. అదేంటి అని అన్నప్పుడు అది అంటది, చూడు నువ్వు ఎంత బాగా బయట ఉన్నావో, స్వేచ్ఛగా ఉన్నావో నువ్వు కదా, కానీ నన్ను చూడు నేను ఎక్కడున్నానో, సో నువ్వే చాలా సంతోషంగా ఉంటావు లైఫ్ లో అన్నప్పుడు అప్పుడు ఈ కాకి మరి ఆ ఫారెస్ట్ కి వెళ్ళి ఆ ముని దగ్గరికి వెళ్తుంది. నువ్వైతే ఈ రోజు నాకు ఒక మంచి లెసన్ ని నేర్పించావు,
కరెక్టే. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అందం ఉంది, నా రంగు ఇలా ఉంది అని బాధపడడం కాదు మై డియర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనము మన దగ్గర ఉన్న వాటిల్లో మనం సంతోషించాలి, మనకున్న టాలెంట్ ని మనం గుర్తించాలి, దాన్ని బట్టే మనం ఆనందించాలి. అప్పుడు మన లైఫ్ లో చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ గా ఉంటాము. ఐ హోప్ ఈ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా మార్చే ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.